గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో గత వీడియోలో మనం బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అకౌంటెన్సీలో సెకండ్ చాప్టర్ అయినటువంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఏంటి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవి మనకి ఎలా యూజ్ అవుతాయి? ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే, జనరల్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ విచ్ గైడ్స్ ద అకౌంటెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంటింగ్ రికార్డ్స్. సో ఒక బిజినెస్కి సంబంధించిన అకౌంటింగ్ రికార్డ్స్ మనం కనుక తయారు చేయాల్సి వస్తే వాటిని ఏ బేసిస్లో ప్రిపేర్ చేయాలి, ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం బేస్ చేసుకుంటూ అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపేర్ చేయాలి అనేది మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ద్వారా తెలుసుకున్నాము. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి టూ టైప్స్లో క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, రెండోది వచ్చేసరికి అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దీస్ ఆర్ నెససరీ అజంప్షన్స్ అండ్ కండిషన్స్ అపాన్ విచ్ అకౌంటింగ్ ఈజ్ బేస్డ్. అకౌంటింగ్ అనేది ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఉన్న అజంప్షన్స్ కండిషన్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే అకౌంటింగ్ కన్వెన్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దీస్ ఆర్ ద కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గైడింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. అకౌంట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అకౌంటెంట్కి అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, సో మనం ఎలా అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అనేది ఈ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మనకు 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అలాగే 4 అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. మనకున్న 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటో చూద్దామా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, అప్రూవల్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ రియలైజేషన్ కాన్సెప్ట్. అలాగే మన అకౌంటింగ్ కన్వెన్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసి కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ, కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ఇప్పుడు మనం ఒకసారి టెక్స్టువల్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. Accounting principles. The accounting principles are the general accounting procedures, practices which guide the accountant in the preparation of accounting records. Accounting principles can be broadly classified into accounting concepts and accounting conventions. So, అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపేర్ చేయడానికి అకౌంటెంట్కి ఏవైతే రూల్స్ ప్రొసీజర్స్ కావాలో అవన్నీ ఎవరిస్తారంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఇస్తుంది. ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేవి టూ టైప్స్లో క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి అకౌంటింగ్ కాన్సెప్ట్స్, రెండోది అకౌంటింగ్ కన్వెన్షన్స్. నెక్స్ట్, accounting concepts and accounting conventions have been developed over the years from experience, usage and necessity, and are generally accepted for recording of transactions and preparation of financial statements. ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అలాగే 4 అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎలా డెవలప్ చేశారంటే ఓవర్ ద ఇయర్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. చాలా ఏళ్ళుగా మనం అకౌంటింగ్ చేస్తున్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి అందరికీ ఈక్వల్గా అలాగే అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు డిజైన్ చేశారంటే ఫర్ ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అకౌంటింగ్ బుక్స్లో ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసి వాటిని మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈ ట్రాన్సాక్షన్స్ని అకౌంటింగ్ రికార్డ్స్ని యూజ్ చేయడం కోసం ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ద నెససరీ అజంప్షన్స్, కండిషన్స్, postulates upon which the accounting is based. ఇందాక మనం చెప్పుకున్నట్టు అకౌంటింగ్ రికార్డ్స్ దేని మీద బేస్ అయి ఉంటాయంటే నెససరీ అజంప్షన్స్ అండ్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటాయి. They are developed to facilitate communication of the accounting and financial information to all the readers of the financial statements that enables them to interpret the statements in the same meaning and context. అసలు ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ చూడండి, మనం అకౌంటింగ్ రికార్డ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, స్టేట్మెంట్స్ ఆఫ్ నోట్స్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇవన్నీ ప్రిపేర్ చేసాం. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసిన తరువాత ఇవన్నీ ఎవరు వాడతారంటే యూజర్స్ అనే వాళ్ళు ఎవరైనా కావచ్చు. లైక్ ఓనర్స్ కావచ్చు, లేదా క్రెడిటర్స్ కావచ్చు, డెటార్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, గవర్నమెంట్, పబ్లిక్, షేర్ హోల్డర్స్ ఎవరైనా కావచ్చు.
సో ఎవ్వరు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఇంటర్ప్రిట్ చేసినా అందరికీ ఒకే టైప్ ఆఫ్ మీనింగ్ని కన్వే చేయాలి. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు కన్వే ద సేమ్ మీనింగ్ టు ఆల్ ద ఫినాన్షియల్ యూజర్స్, ఇన్ఫర్మేషన్ యూజర్స్. సో ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఆర్ యాజ్ ఫాలోస్: బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్ అండ్ రియలైజేషన్ కాన్సెప్ట్. అసలు ఏంటి కాన్సెప్ట్స్? వన్ బై వన్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి. ఫస్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అసలు ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ని సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ కూడా అంటాం. అంటే ఏం లేదు సార్, బిజినెస్ చేసే పర్సన్, బిజినెస్ రెండు వేరు వేరు చెప్తుంది. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఓనర్ అండ్ బిజినెస్ బోత్ ఆర్ separate persons, both are different persons. As per this concept, business organizations are treated as a separate entity. Separate entity. Separate entity which can be distinguished from the owners or stakeholders who provide capital to it. అంటే బిజినెస్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు సపరేట్, బిజినెస్ సపరేట్ అని మనకి ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ తెలియజేస్తుంది. దిస్ కాన్సెప్ట్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ప్రైవేట్ అఫైర్స్ ఆఫ్ ద ఓనర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ సెపరేట్ ఫ్రమ్ ద బిజినెస్ అఫైర్స్. సో ఈ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ వల్ల బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అలాగే ఓనర్స్కి సంబంధించిన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ని రెండింటిని మిక్స్ చేయకుండా చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేసే పర్సన్ తన తాలూకు పర్సనల్ ఎక్స్పెండిచర్ ఏదో మీట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన పిల్లలకి పే చేసే స్కూల్ ఫీజు కావచ్చు, అది తీసుకొచ్చి బిజినెస్ ఎక్స్పెన్సెస్లో మనం చూపించలేం. కానీ బిజినెస్కి సంబంధించి తను ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పే చేస్తాడో వాటిని మనం బిజినెస్ ఎక్స్పెన్సెస్లో చూపించవచ్చు. సో మీకు ప్రైవేట్ అఫైర్స్కి బిజినెస్ అఫైర్స్కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటా. నెక్స్ట్ వి మూవ్ టు డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనం బుక్ కీపింగ్లో డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ప్రిపేర్ అవుతాం. అసలు ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్లో రెండు టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమింగ్ బెనిఫిట్ అంటే మన బిజినెస్కి వచ్చే బెనిఫిట్, అలాగే అవుట్ గోయింగ్ బెనిఫిట్ అంటే మన బిజినెస్ నుంచి వెళ్ళిపోయే బెనిఫిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, సేల్ ఆఫ్ గూడ్స్ అంటే మనం వస్తువులను అమ్మాం. ఈ ట్రాన్సాక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి మనం సేల్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది కదండి, ఆ క్యాష్ అనేది ఇన్కమింగ్ బెనిఫిట్ అవుతుందండి. అలాగే మనం సేల్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న గూడ్స్ బయటికి వెళ్ళిపోతాయి కదా, ఆ బయటికి వెళ్ళిపోయే గూడ్స్ ఏమంటామంటే అవుట్ గోయింగ్ బెనిఫిట్ అంటాం. This is called dual aspect concept. Dual aspect principle is the basis for double entry system of bookkeeping. So double entry system of bookkeeping కి dual aspect basis అనేది primary basis అన్నమాట. All the business transactions recorded in accounts have two aspects: receiving benefit and giving benefit. For example, when a business acquires an asset, a receiving of benefit. మనం అసెట్ కొన్నప్పుడు మనకి అసెటే కదా వస్తుంది, ఇట్ మస్ట్ పే క్యాష్. సో మనం క్యాష్ పే చేస్తాం కాబట్టి ఆ బయటికి వెళ్ళే క్యాష్ అనేది గివింగ్ ఆఫ్ బెనిఫిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే చూడండి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేది లాంగ్ రన్లో సర్వైవ్ అవడానికి, కానీ ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి రేపు క్లోజ్ చేయడానికి అయితే మాత్రం కాదు. సో ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద ఆర్గనైజేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ టైమ్ unless and until it has entered into a state of liquidation.
అంటే మూతబడిపోయే పరిస్థితులు కనిపించేంత వరకు ప్రతి బిజినెస్ కూడా లాంగ్ రన్‌లోనే రన్ అవుతుంది. లాంగ్ రన్‌లో సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుందని మనకు ఈ గోయింగ్ కన్సర్న్ అనే కాన్సెప్ట్ తెలియజేయడం జరుగుతుంది. ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ఎ డిఫైన్డ్ పీరియడ్ ఎండ్ టు మెజర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంటిటీ డ్యూరింగ్ దట్ పీరియడ్ అండ్ నాట్ ఆన్ ద క్లోజర్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ది ఎంటిటీ. అంటే మనం ఏవైతే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తామో అది ఒక డెఫినెట్ పీరియడ్ ఎండింగ్‌కి ప్రిపేర్ చేస్తాం కానీ అప్ నెక్స్ట్ ఆహ్, సారీ ఆహ్, పీరియడ్ ఎండింగ్‌కి క్లోజ్ చేస్తున్నప్పుడు మనం ఒక అజంప్షన్ తీసుకుంటాం. ఏంటి అంటే ఈ బిజినెస్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. అంతేకాని ఈవేల్టితో ఈ బిజినెస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈవేళ ఈ బిజినెస్‌కి సంబంధించిన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయాలని ఎవరు కూడా అనుకోరండి. ఇది మనకు గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్. ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ చాలా సింపుల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మనీలో మెజర్ చేయడం జరుగుతుందో వాటిని మాత్రమే రికార్డ్ చేయాలి. నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్‌ని రికార్డ్ చేయకూడదు. ఇంతకు ముందు ఆల్రెడీ మనం అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్‌లో చెప్పుకున్నామండి ఈ కాన్సెప్ట్. In accounting, all the transactions are recorded in terms of money. In other words, events or transactions that cannot be expressed in terms of money cannot be expressed. అంటే మనీలో ఎక్స్ప్రెస్ చేయలేని ట్రాన్సాక్షన్స్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రికార్డ్ చేయకూడదు. రిసీట్ ఆఫ్ ఇన్కమ్, పేమెంట్ ఆఫ్ expenses, purchases and sale of assets, etc. are monetary transactions that are recorded in the books of accounts. సో ఇప్పుడు ఇన్కమ్ రిసీట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ పేమెంట్స్ కావచ్చు, పర్చేజ్ ఆఫ్ అసెట్స్ కావచ్చు, సేల్ ఆఫ్ అసెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్ కాబట్టి మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. వేరేస్ ద ఈవెంట్ ఆఫ్ మెషినరీ బ్రేక్ డౌన్ is not recorded as it does not have a monetary value. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మెషిన్ బ్రేక్ డౌన్ అయింది, దానివల్ల మనకు వర్క్ ఆగిపోద్ది. అలాంటప్పుడు దీన్ని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంటర్ చేయవసరం లేదు, ఎందుకంటే ఇది నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ కాదు. However, the expenditure incurred for the repair of the machinery can be measured in monetary value and hence is recorded. అయితే బ్రేక్ డౌన్ అయిపోయిన మెషిన్ అలానే వదిలేస్తామా? లేదు కదా, మళ్ళీ దాన్ని రిపేర్ చేసి యూజ్ చేసుకుంటాం. సో ఆ రిపేర్ చేయడానికి కొంత కాస్ట్ అనేది మనం ఇంకర్ అవుతుంది. సో ఆ కాస్ట్ అనేది మానిటరీ టర్మ్స్లో మెజర్ చేయగలం కాబట్టి ఆ కాస్ట్ని మాత్రం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాస్ట్ కాన్సెప్ట్ అండి. సో కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనం బిజినెస్కి సంబంధించి ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేస్తామో ఆ అసెట్స్ అన్నింటినీ కూడా ఒరిజినల్ కాస్ట్, మనం ఏదైతే కాస్ట్ ఇంకర్ అయి ఉంటామో వాటిని పొందడానికి లేదా వాటిని పర్చేజ్ చేయడానికి ఆ కాస్ట్ని రికార్డ్ చేయాలి. చూడండి, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ అన్ అసెట్ ఈస్ ఆర్డినరీలీ రికార్డెడ్ ఎట్ ద ప్రైస్ paid to acquire it. Ordinarily recorded at the price paid to acquire it. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన బిజినెస్కి ఒక ప్లాంట్ అండ్ మెషినరీ అవసరం ఉంది. సపోజ్ ఆ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నాం. ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్ 10,000. అది అక్కడ నుంచి మన గోడౌన్కి రావాలి లేదా మన వర్క్ ప్లేస్కి రావాలంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, అలాగే వాటిని ఇన్స్టాల్ చేయడానికి ఇన్స్టలేషన్ ఛార్జెస్, ట్రయల్ రన్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఆ కాస్ట్లో ఇంక్లూడ్ చేయాల్సిందే. సో అలా ఇంక్లూడ్ చేసిన కాస్ట్ని మనం రికార్డ్ చేయాలి యాజ్ ఇట్ at its cost, and this cost is the basis for all subsequent accounting for the asset. సో ఆ కాస్ట్ని బేస్ చేసుకొని ఆ అసెట్కి సంబంధించిన సబ్సీక్వెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద అసెట్ రికార్డెడ్ అట్ ద కాస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్ మే సిస్టమేటికలీ బి రెడ్యూస్డ్ త్రూ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అంటే అసెట్ వాల్యూని తగ్గించాలి అనుకోండి. ఒరిజినల్గా మనం ఎంతైతే కాస్ట్ చూపించుంటామో ఆ కాస్ట్కే ఈ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీంట్లో ఏమైనా మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో డిప్రిసియేషన్ అనే ఒక చాప్టర్ ఉంటుందండి, అందులో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ అకౌంటింగ్ కాన్సెప్ట్ వచ్చేసి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్.
సో అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ ఏం తెలియజేస్తుందంటే అకౌంటింగ్ రికార్డ్స్ జనరల్గా ఎంత డ్యూరేషన్లో ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ ప్రిపేర్ చేయాలా, 3 మంత్స్ ప్రిపేర్ చేయాలా, ఎలా ప్రిపేర్ చేయాలనేది మనకి ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్లో తెలియజేస్తుంది. An accounting period is the interval of time at the end of which the financial statements are prepared to ascertain the financial performance of the organization. సో ఈ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఏ పీరియడ్కి మన బిజినెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి, దాంట్లో మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఇవన్నీ ఎలా తెలియజేసుకోవాలి అనేది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ చెప్తుంది. ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ పీరియాడిక్ ఇంటర్వెల్స్ హెల్ప్స్ ఇన్ టేకింగ్ టైమ్లీ కరెక్టివ్ యాక్షన్ అండ్ డెవలప్ అప్రోప్రియేట్ స్ట్రాటజీస్. సో ఒక డెఫినైట్ టైం పీరియడ్లో మనం కనుక ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మనం కరెక్ట్ డెసిషన్స్ని తీసుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ద అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ నార్మల్లీ కన్సిడర్డ్ టు బి 12 మంత్స్. టు బి కన్సిడర్డ్ 12 మంత్స్ అంటే జనరల్గా ఒక ఇయర్ అంటే మనం ఏప్రిల్ టు మార్చ్ తీసుకోవచ్చు, లేదా జనవరి టు డిసెంబర్ తీసుకోవచ్చు, లేదా జూన్ టు మే తీసుకోవచ్చు. ఏదైనా 12 మంత్స్ పీరియడ్ని మనం అకౌంటింగ్ పీరియడ్ అంటాం. అకౌంటింగ్ బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎయిదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ డిసెంబర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మార్చ్లో కానీ డిసెంబర్లో కానీ ఈ 2 మంత్స్ ఎప్పుడైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అక్రూవల్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ వచ్చేసి అక్రూవల్ కాన్సెప్ట్. మనకు యాక్చువల్గా క్యాష్ బేసిస్ అని ఒకటి ఉంటుంది, అలాగే అక్రూవల్ బేసిస్ అని ఉంటుంది సార్. ఆ క్యాష్ బేసిస్లో ఏం జరుగుతుందంటే ఒరిజినల్గా మనకి క్యాష్ రిసీవ్ అయితేనే రికార్డ్ చేస్తాం బుక్స్లో. ఒరిజినల్గా మనం క్యాష్ పేమెంట్ చేస్తేనే దాన్ని బిజినెస్ బుక్స్లో రికార్డ్ చేస్తాం. కానీ అక్రూవల్ కాన్సెప్ట్స్లో ఒరిజినల్గా యాక్చువల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది అవ్వవసరం లేదు. అంటే ట్రాన్సాక్షన్ ఈరోజు జరిగి అమౌంట్ నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ మంత్ మనకు రావచ్చు, కానీ ట్రాన్సాక్షన్ ఇప్పుడే జరిగింది. సో అక్రూవల్ కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ ఈ రోజే జరిగింది కాబట్టి దీన్ని ఈ ఇయర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయి, మనీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు దానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. Under the cash system of accounting, the revenues and expenses are recorded only if they are actually received. చూడండి, ఇక్కడ యాక్చువల్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్ ఇన్ క్యాష్, యాక్చువల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆఫ్ క్యాష్ జరిగితేనే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేస్తాం ఇప్పుడు క్యాష్ బేసిస్లో అయితే. అదే అండర్ ద అక్రూవల్ కాన్సెప్ట్, అక్యురెన్స్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్లిగేషన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెండిచర్స్, అసెట్స్ ఆర్ లయబిలిటీస్ బేస్డ్ ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎనీ ఈవెంట్, passage of time, rendering of services are recorded even though the actual receipts or payments of money may not have taken place. అంటే ఒరిజినల్గా మనీ ఇన్ఫ్లో జరగవచ్చు జరగకపోవచ్చు, లేదా అవుట్ఫ్లో అనేది జరగకపోయినా సరే మనం ఆ ట్రాన్సాక్షన్స్ లేదా ఈవెంట్స్ కనుక ఖచ్చితంగా ఈ అకౌంటింగ్ ఇయర్లో జరిగితే వాటిని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కంపల్సరీగా రికార్డ్ చేయాలి ఉంటుంది. ఇలా మనకు అక్రూవల్ కాన్సెప్ట్ తెలియజేయడం జరుగుతుంది. In respect of an accounting period, the outstanding expenses and the prepaid expenses. చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే కరెంట్ ఇయర్లో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుండొచ్చు, కానీ ఎక్స్పెన్సెస్ అనేది మనం నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం, లేదా నెక్స్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్కి ఈ ఇయర్ అమౌంట్ పే చేసి ఉంటాం. అలాగే నెక్స్ట్ ఇయర్ రావాల్సిన ఇన్కమ్ ఈ ఇయర్ వచ్చినా, ఈ ఇయర్ రావాల్సిన ఇన్కమ్ ఇంకా రాకపోయినా వచ్చింది అనుకొని అక్రూవల్ కాన్సెప్ట్లో మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం అక్రూవల్ కాన్సెప్ట్ అని అంటాం. నెక్స్ట్ ఎయిత్ కాన్సెప్ట్ వచ్చి మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ పేరులోనే తెలుసుకుంది మనకి ఈజీగా. మ్యాచింగ్ ద రెవెన్యూస్ ఎర్న్డ్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ పీరియడ్ విత్ ద కాస్ట్ అసోసియేటెడ్ విత్ ద పీరియడ్ టు అసర్టైన్ ద రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ ఇస్ కాల్డ్ ద మ్యాచింగ్ కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో మనకి ఎంతైతే రెవెన్యూ వచ్చిందో ఆ రెవెన్యూ నుంచి మనకి ప్రాఫిట్ లాస్ తెలియాలంటే ఈ ఇయర్లో ఆ రెవెన్యూ మనం ఎర్న్ చేయడానికి ఏదైతే కాస్ట్ ఇంకర్ అయి ఉంటామో ఆ కాస్ట్ అన్నింటినీ కూడా మనం రెడ్యూస్ చేయాలి. అలా రెడ్యూస్ చేసినప్పుడే మనకు ఒరిజినల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పర్టికులర్ పీరియడ్ అనేది మనకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్లో సేల్స్ జరిగింది, దానికి కాస్ట్ లాస్ట్ ఇయర్లో ఇన్కర్ అయ్యామనుకోండి, అది మ్యాచింగ్ కాన్సెప్ట్కి రాదు. ఈ ఇయర్లో ఏదైతే మనకి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూకి సంబంధించి కాస్ట్ అన్నీ కూడా ఈ ఇయర్లోనే మనం ఇన్కర్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. It is the basis for finding accurate profit for a period which can be safely distributed to the owners.
అలా అలా వచ్చిన ప్రాఫిట్ని మాత్రమే మనం ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలం. లేదనుకోండి ఏమవుద్ది, సపోజ్ ఈ ఇయర్ రెవెన్యూలో కాస్ట్ లాస్ట్ ఇయర్ కాస్ట్ కూడా ఉన్నాయి కదా, ఆ లాస్ట్ ఇయర్ కాస్ట్ కూడా ఇప్పుడే మనం రిడ్యూస్ చేసామనుకోండి, యాక్చువల్ ప్రాఫిట్ లేదా ఒరిజినల్ ప్రాఫిట్ అనేది మనకి సరిగా రాదు. సో దీన్నే మనం మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ అండి, లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రియలైజేషన్ కాన్సెప్ట్. రియలై రియలైజేషన్ కాన్సెప్ట్. సో ఈ రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, బిజినెస్కి సంబంధించిన రెవెన్యూ మనకి రావాల్సిందే అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం ఆ అకౌంటింగ్ పీరియడ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. అండ్ ఖచ్చితంగా మనకు రావాల్సి ఉంటేనే రికార్డ్ చేయాలి. సెర్టెనిటీ లేదు, మేబీ రావచ్చు రాకపోవచ్చు అని కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయకూడదు. అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్, రెవెన్యూ షుడ్ బి అకౌంటెడ్ for only when it is actually realized or it has become certain that the revenue will be realized. యాక్చువల్గా రియలైజ్ అయి ఉండాలి, లేదా రావ యాక్చువల్గా వచ్చి ఉండాలి, లేదా వచ్చే అవకాశమైనా ఉండాలి. కానీ రావచ్చు రాకపోవచ్చు అనుకున్న బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మనం రికార్డ్ చేయకూడదు. దిస్ సిగ్నిఫైస్ దట్ రెవెన్యూ షుడ్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ వెన్ ద సర్వీసెస్ ఆర్ రెండర్డ్ ఆర్ ద సేల్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఉండొచ్చు, లేదా సేల్ చేసి ఉండొచ్చు. ఆ రెండు జరిగినప్పుడే కదా మనకు రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ మనం సేల్ చేస్తామని అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం, కానీ ఇంకా సేల్ చేయలేదు. అలాంటప్పుడు మనకి ఆ రెవెన్యూ వస్తుందని రికార్డ్ చేయకూడదు. యాక్చువల్ సేల్ జరిగింది లేదా యాక్చువల్గా సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తూ అప్పుడు మాత్రమే ఆ రెవెన్యూని మనం రికార్డ్ చేయాలి. However, in order to recognize revenue, actual receipt of cash is not necessary, but the organization should be legally entitled to receive the amount for the services rendered or the sale effected. సో ఈ రెవెన్యూ రికగ్నైజ్ చేయడానికి క్యాష్ అనేది యాక్చువల్గా వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ఏమవుతుందంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా అవుతాయి. ఈరోజు మనం సేల్ చేసి ఉంటాం, లేదా ఈరోజు మనం సర్వీస్ ఇచ్చి ఉంటాం. పేమెంట్ అనేది మనకి 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత రావచ్చు. సో ఆ 10 డేస్ తర్వాత మనకి క్యాష్ వస్తుంది కదా, క్యాష్ వచ్చినప్పుడు రాసుకుందాంలే ఇప్పుడు రాసుకోవద్దు అంటే అక్రూవల్ కాన్సెప్ట్ని వైలేట్ చేసినట్టు. సో అక్రూవల్ కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేయాలి, క్యాష్ వచ్చినా రాకపోయినా మనం కంపల్సరీగా మనకు రావాల్సిన క్యాష్ అనుకుని మనం రికగ్నైజ్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. With this, we have completed accounting concepts. సో ఇప్పుడు అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు అకౌంటింగ్ కన్వెన్షన్స్కి వచ్చేసరికి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఆర్ ది కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గైడింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. సో అకౌంట్స్ని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనకంటూ కొన్ని కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గైడ్ చేస్తాయి, ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని. సో వాటిని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు అడాప్ట్ చేసుకుంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కుడ్ బి క్లియర్ అండ్ మీనింగ్ఫుల్. అసలు మనకున్న అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ వన్, కన్వెన్షన్ ఆఫ్ డిస్క్లోజర్. సో ఈ డిస్క్లోజర్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే, అకౌంటింగ్ రికార్డ్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, మానిటరీ ట్రాన్సాక్షన్స్, కంప్లీట్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ రికార్డ్స్లో చూపించాలి. యూ హ్యావ్ టు షో. అకౌంటింగ్ స్టేట్మెంట్ షుడ్ డిస్క్లోజ్ ఫుల్లీ అండ్ కంప్లీట్లీ, all the significant information based on which decisions can be taken by various interested parties. సో అంత ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మేబీ మనం తీసుకునే డెసిషన్స్ రైట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు, ఫేవరబుల్ అవ్వచ్చు, ఇన్ఫేవరబుల్ కూడా అవ్వచ్చు. ఇట్ ఇన్వాల్వ్స్ ప్రాపర్ క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ డిస్క్లోజర్ కన్వెన్షన్లో ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో పబ్లిష్ చేస్తుంటారు కూడా. అంటే మనం ట్రాన్సాక్షన్స్ని ఎలా క్లాసిఫై చేసామో, ఆ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసామో ఇవన్నీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కన్వెన్షన్ వచ్చి
కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. The materiality principle requires the disclosure of the significant information, exclusion of which would influence the decisions. సో మెటీరియాలిటీ అంటే బిజినెస్లో సిగ్నిఫికెంట్ మ్యాటర్, మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ వాటిని మనం డిస్క్లోజ్ చేయలేకపోతే మన తాలూకా డెసిషన్స్ని అవి మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి గొడవను ఉన్న స్టాక్ మొత్తం కాలిపోయింది. ఇది మనం డిస్క్లోజ్ చేయలేదు. అప్పుడు మనం ఎవరైనా యూజర్స్ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, అన్ఇంపార్టెంట్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ ఎయిదర్ లెఫ్ట్ అవుట్ ఆర్ మెర్జ్డ్ విత్ అదర్ ఐటమ్. చాలా చిన్న చిన్న ఇష్యూస్, మైనర్ ఇష్యూస్ అయితే కంప్లీట్గా వదిలేయవచ్చు, లేదా మే కొన్ని అదర్ ఐటమ్స్తో కలిపి వాటిని మర్జ్ చేయొచ్చు, అంటే కలిపేయచ్చు అనమాట. నెక్స్ట్, థర్డ్ కన్వెన్షన్ వచ్చి కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సో కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే ఒకే ప్రిన్సిపల్ని మనం రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇయర్ మనం ఒక అకౌంటింగ్ కాన్సెప్ట్ని లేదా అకౌంటింగ్ ప్రిన్సిపల్ని ఫాలో అయితే నెక్స్ట్ కంటిన్యూస్ ఇయర్స్ కూడా అదే ప్రొసీజర్ని మనం ఫాలో అవ్వాలి. దీన్నే మనం కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటాం. ద కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఫెసిలిటేట్స్ కంపారిజన్ ఆఫ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఫ్రమ్ వన్ అకౌంటింగ్ పీరియడ్ టు అనదర్. సో ఈ కన్సిస్టెన్సీని ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఈ ఇయర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని మనం కంపేర్ చేయొచ్చు. అలా కంపేర్ చేస్తూ ఏ ఇయర్లో మనం ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసాము, రీజన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా స్టడీ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. విచ్ ఈస్ పాసిబుల్ వెన్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై అన్ ఎంటిటీ ఆర్ కన్సిస్టెంట్లీ అప్లైడ్ ఓవర్ ద ఇయర్స్. అది మనకి ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ప్రతి ఇయర్ మనం ఒకే ప్రిన్సిపల్ని ఫాలో అయితేనే మనకు కంపారిజన్ అనేది ఈజీ అవుతుంది. సో ఒక ఇయర్ ఒక ప్రిన్సిపల్ ఫాలో అయ్యి ఇంకో ఇయర్ ఇంకో ప్రిన్సిపల్ ఫాలో అయితే కంపేర్ చేయడానికి మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డెసిషన్, దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెసిషన్ మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అన్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ చేంజ్ ఇట్స్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్. చూడండి, ఒక ఇయర్లో స్ట్రైట్ లైన్ మెథడ్, ఇంకో ఇయర్లో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ మనం ప్రొవైడ్ చేసాం డిప్రిసియేషన్. సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఒక వాల్యూ మనకు వస్తుంది, స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇంకో వాల్యూ వస్తుంది. సో మనం రెండింటిని కంపేర్ చేయలేము అనమాట. సిమిలర్లీ ద మెథడ్ అడాప్టెడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్స్ని వాల్యుయేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్, కొన్నిసార్లు లిఫో లాస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ మెథడ్ మనం యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు మనం సిమిలర్ అంటే కన్సిస్టెన్సీ లేదు కాబట్టి రెండింటిని మనం కంపేర్ చేయలేము. ఒకవేళ కంపేర్ చేసినా మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదనమాట. నెక్స్ట్, లాస్ట్ కన్వెన్షన్ వచ్చేసరికి కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ఈ కన్జర్వేటిజం అనే కన్వెన్షన్ ఏం చెప్తుందంటే మనకి ఏదైతే నష్టాలు వచ్చాయో లేదా రాబోతున్నాయో ఫ్యూచర్లో ఆ లాసెస్ అన్నింటినీ మనం కన్సిడర్ చేయాలి అకౌంటింగ్ ప్రిపరేషన్లో. కానీ ఫ్యూచర్లో మనకు వస్తాయనుకున్న ప్రాఫిట్స్ని మాత్రం కన్సిడర్ చేయకూడదు. రీజన్ ఏంటంటే లాస్ మనం ప్రొవిజన్ క్రియేట్ చేస్తే యాక్చువల్గా జరిగితే ఆ లాస్ అమౌంట్ దానికి ఆ ప్రొవిజన్ అమౌంట్ ఆ లాస్కి సెటప్ చేయొచ్చు. ఒకవేళ యాక్చువల్గా జరగలేదు లాస్, సో ఆ అమౌంట్ అనేది మిగులుద్ది. కానీ మనం ప్రాఫిట్స్ని ముందే ఊహించుకుంటే ప్రాఫిట్స్ వచ్చాయనుకోండి పర్లేదు, ఒకవేళ ప్రాఫిట్స్ రాకపోతే అప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నింటినీ మళ్ళీ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్ చేయాల్సి వస్తుంది. సో కన్జర్వేటిజం అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే యాజ్ పర్ దిస్ కన్వెన్షన్ ద యాంటిసిపేటెడ్ ప్రాఫిట్ షుడ్ బి ఇగ్నోర్డ్ బట్ ఆల్ ద యాంటిసిపేటెడ్ లాసెస్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ టు ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. సో మన బిజినెస్కి సంబంధించి యాంటిసిపేటెడ్ ప్రాఫిట్స్ అంటే ఊహించి ప్రాఫిట్స్ వస్తాయనుకున్న ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కంప్లీట్ వదిలేయండి. కానీ వస్తాయి రావచ్చు అనుకునే లాసెస్ని మాత్రం కంపల్సరీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయాలి. The essence of this principle is anticipate no profit and provide for all possible losses. సో ఏ లాభాన్ని మనం ముందే ఊహించకూడదు కానీ నష్టాన్ని మాత్రం ముందే అంచనా వేయాలి. This means that all prospective losses are taken into consideration. However, no doubtful income is taken into consideration in recording of transactions by an entity. So, మనకు వస్తాయి లేదా రావచ్చు అని డౌట్ ఉన్న ప్రతి లాస్ని మనం రికార్డ్ చేస్తాము. లేదు అండ్ వస్తాయి
లేదా రావచ్చు అనుకునే ఇన్కమ్ని మాత్రం కంపల్సరీగా రికార్డ్ చేయకూడదు ఈ కన్జర్వేటిజం అనే కన్వెన్షన్ ద్వారా. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో లాస్ట్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి రావడం జరిగింది. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే తనది ఎటువంటి బిజినెస్ అయినా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసినప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ప్రిపేర్ చేస్తే మనకి అర్థం చేసుకోవడానికి కానీ కంపేర్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. కానీ ఒక కంట్రీలో ఒక బిజినెస్ పాలసీస్, ఇంకో కంట్రీలో ఇంకో అకౌంటింగ్ రూల్స్ పెడితే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట యూజర్స్. అలా జరగకుండా ఉండాలని ద ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ అనే ఒక స్టాండర్డ్స్ కమిటీని 1973 జూన్లో ఎస్టాబ్లిష్ చేశారండి. అలాగే మన ఇండియాకి వచ్చేసరికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ దగ్గర అకౌంటింగ్ స్టాండర్డ్ బాడీ అని 1977లో తీసుకొచ్చారు. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బాడీ ఏం చేస్తుందంటే మన ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళు అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మోస్ట్లీ యాక్సెప్టబుల్ అండి. నెక్స్ట్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గ్యాప్ అనే కాన్సెప్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళందరూ కూడా సేమ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అన్ని దేశాల్లో యాక్సెప్ట్ చేసే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుంటూ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ ఇండియాలో 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఆ 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మోస్ట్లీ అన్ని కంట్రీస్లో ఉన్న వరల్డ్లోని అన్ని కంట్రీస్లో కూడా యాక్సెప్టబుల్ అవుతుంది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ లెసన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో లాస్ట్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్కి రావడం జరిగింది. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే ఏ బిజినెస్ పర్సన్ అయినా సరే తనది ఎటువంటి బిజినెస్ అయినా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసినప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ప్రిపేర్ చేస్తే మనకి అర్థం చేసుకోవడానికి కానీ కంపేర్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. కానీ ఒక కంట్రీలో ఒక బిజినెస్ పాలసీస్, ఇంకో కంట్రీలో ఇంకో అకౌంటింగ్ రూల్స్ పెడితే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట యూజర్స్. అలా జరగకుండా ఉండాలని ద ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ అనే ఒక స్టాండర్డ్స్ కమిటీని 1973 జూన్లో ఎస్టాబ్లిష్ చేశారండి. అలాగే మన ఇండియాకి వచ్చేసరికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ దగ్గర అకౌంటింగ్ స్టాండర్డ్ బాడీ అని 1977లో తీసుకొచ్చారు. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బాడీ ఏం చేస్తుందంటే మన ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళు అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మోస్ట్లీ యాక్సెప్టబుల్ అండి. నెక్స్ట్, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గ్యాప్ అనే కాన్సెప్ట్ ఆల్ ఓవర్ వరల్డ్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళందరూ కూడా సేమ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే అన్ని దేశాల్లో యాక్సెప్ట్ చేసే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుంటూ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ ఇండియాలో 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయండి. ఆ 35 ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మోస్ట్లీ అన్ని కంట్రీస్లో ఉన్న వరల్డ్లోని అన్ని కంట్రీస్లో కూడా యాక్సెప్టబుల్ అవుతుంది. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద సెకండ్ లెసన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్.